புலி பாயும் புலி வெட்டையாட இங்க வந்த புலி பகைவன் நடுங்க பட்டையும் போட்டுங்க பாயும் புலிய பாரு அதை தாக்கும் பொழுது மலையும் நொறுங்கும் தடுக்க போவது யாரு புலி 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 பாயும் புலி 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 பாயும் புலி வெட்டையாட இங்க வந்த புலி பகைவன் நடுங்க படையும் போட்டுங்க பாயும் புலிய பாரு அது தாக்கும் பொழுது ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీలో ఎంత బాధ్యత తీసుకుంటాడో అనంతపురం హాస్పిటల్ పైన కూడా అంత బాధ్యతగా అంత శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క రోజు మమ్మల్ని ఈ బాధ్యతలు అప్పగించిన మాకు అందరూ సహకారం బాగానే అందిస్తున్నారు. ఆర్ఎం మేడం కానీ సూపరింటెండెంట్ గారు కానీ ఇక్కడ డాక్టర్స్ కానీ బాగానే మేము అడిగినప్పుడు సమాధానాలు బాగా ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా సూపరింటెండెంట్ గారు వచ్చారు. వారు కూడా మాకు సహకారం అందించాలని, ఎందుకంటే రోగులు ఎవరు వచ్చినా మీ వరకు రారు, మా వరకే వస్తారు. ఆ బాధ్యత మా ఎంపీ గారు ఢిల్లీలో ఉండే మాకే ఫోన్ చేసి, ఆయన ఢిల్లీలో ఉంటే ఫోన్ చేసి చెప్తాను, సార్ ఇట్లా వచ్చినామని. ఆయన మళ్ళీ మాకు చెప్తారు. అంటే పార్లమెంట్లో ఎంత ఉంటాడో హాస్పిటల్ పైన కూడా అదే దృష్టిలో ఉన్నాడు. ఆ బాధ్యతలు మాకు పూర్తిగా నెరవేరుస్తున్నాము. మాకు కూడా సహకారం అందిస్తున్నారు. వచ్చిన పేషెంట్లను మీరు కూడా శ్రద్ధగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రద్ధగా తీసుకొని వాళ్ళను మీరిచ్చే సలహాలు సూచనలు వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. మీరు సరిగ్గా రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోకపోతే మా వరకు రిపోర్ట్లు వస్తాయి, మా వరకు వస్తే పేపర్ వరకు పోతాయి. పేపర్ వరకు పోతే పబ్లిక్లో మనకు ఒక ప్రత్యేకంగా సెటపేరు వస్తుంది. అది రాకోకుండా అందరూ జాగ్రత్త తీసుకొని ముందుకు సాగాలని. ఇంకా మా మేడం ఆర్ఎం మేడం అయితే ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా మా ఫోన్ రిసీవ్ చేసుకుంటాం. ఎవరు పేషెంట్ రాత్రి 12 గంటలకు చేసినా కానీ ఆమె మాకు సహకరిస్తున్నది. అదేవిధంగా అందరూ ఒక్కరితోనే కాదు, ఇది అందరి బాధ్యత. ఇక్కడ ఎందుకు ప్రతి నర్సులు, టాప్ నర్సులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ శ్రద్ధ తీసుకోవాలి. ఒక్కరితోనే కాదు, ఇది అందరూ కలిసి చేస్తేనే అన్నీ జరుగుతాయి. ఆ విధంగా ముందుకు పోవాలని ఈ అందరికీ స్టాఫ్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఏమి కావాలా, ఏ స్కూల్లో ఏం లేదు అని అడిగి మీరందరూ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితేనే ఇచ్చినాడు, అడుగుతానే ఇస్తున్నాడు సార్ అని చెప్తున్నారు. మాకు తెలిసినంత వరకు ఏం కావాలా, మాకు ఒక హర్ష అని ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లలతో ఏ స్కూల్లో ఏం అవసరమో కనుక్కో హర్ష అని ప్రతి ఒక్క రోజు స్కూల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఏమేం కావాలా ఆ స్కూల్లో అని అడిగి, వాటర్ ప్లాంట్ ఎక్కడుంది, ఎక్కడ ఏ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని కావాల్సినవన్నీ అడిగి తెలుసుకొని ఆయన ఫండ్స్ ద్వారా ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చాలా అతి కొద్ది సమయంలోనే మీరు ఉపయోగించారు అన్ని వాక్యాలు కూడా. ఎందుకంటే మనము చాలా చూస్తూ ఉంటాం, మనకు 3 దేవతలు ఉన్నారని చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. 3 దేవతల్లో అడిగిన తక్షణం ఎవరు వరమిస్తారంటే శివుడు. మాట నిలబెట్టుకునేది ఎవరు అంటే రాముడు. ఆ గోవకు చెందినవాడే మన అంబికా లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే ఏది అడిగినా వెంటనే దానికి ఏమి కావాలా, అడిగినవి కాకుండా మరి ఏమి కావాలని అడిగి ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఆ శివుడితో పోల్చిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు. అటువంటి కోవకు చెందిన లక్ష్మీనారాయణకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఈ స్టేజ్ మీద కూర్చొని ఈరోజు మాట్లాడతానంటే ఆయనే. నేను 40-50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా నాకు స్థానం కల్పించి ఒక స్టేజ్ మీద పిలిచే గౌరవం ఇచ్చి నిలబెట్టినవాడు అంబికా లక్ష్మీనారాయణ. కాబట్టి రాముడు ఎట్లా మాట నిలబెట్టుకుంటాడో అటువంటి దానిలోనే ఆయన ఇచ్చిన మాట మళ్ళీ నిలబెట్టుకుంటాడు. ఏది శంకుస్థాపనలకే పరిమితం కాకుండా ఓపెనింగ్లు కూడా అతి తొందరగా చేపిమ్మని ప్రెజర్ చేసి, ఇదే కాకుండా హాస్పిటల్లో ఎవరైనా ఒక అటెండర్లకు అక్కడ ఉండడానికి సౌకర్యం లేదని అంటే పేషెంట్లని కంటే వచ్చిన అటెండర్లకు వాళ్ళకు కూడా 75 లక్షలతో ఒక విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేసి, అదే కాకుండా తల్లిపాలు కేంద్రం అంటే ఎవరైనా పిల్లలకు పాలు లేకపోతే ఆ
ఆ పిల్లలు స్టోరేజ్ చేయడానికి ఒక తల్లిపాలు కేంద్రం ఏర్పాటు చేసి దానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా చేపించినాడు. ఇవన్నీ చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కటి ఏం కావాలని అడుగుకుండా చేసుకుంటూ పోయేవారు ఎవరైనా ఉన్నారంటే ఇంతవరకు మీరు చూసింటారు. ఏ ఎంపీ కూడా ఏ ఎమ్మెల్యే కూడా అడిగి ఇచ్చినవాడు ఎవరు లేరు, అడిగితే ఇచ్చేది కష్టం. అటువంటి మహానుభావునికి మీరంతా తోడుగా ఉండాలని ఆయన చెప్పేది ప్రతి ఒక్కటి మీరు కూడా పిల్లలు జాగ్రత్తగా, మీరు ఇంతసేపు ఏమి విన్నారు అది వేరే, ఈయన చెప్పేది బాగా క్లుప్తంగా వినండి. ఆయన క్లుప్తంగా చెప్తాడు కాబట్టి శ్రద్ధగా విని ఆయనను ఫాలో కావాలని స్టూడెంట్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న అందరి స్టాఫ్ చెప్తూ థ్యాంక్స్. చెరబెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు భల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా.